హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎందుకు రీసెర్చ్ చేయాలి అనేటటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. మొదటగా I am not a SEBI registered analyst or an investment advisor. All stocks discussed in this video are for educational purpose only and not stock recommendations in any way. Please do your own research and consult your own financial advisor before investing in any stock. Understand the concepts, stocks, educate yourself before investing in any stock. Investments in securities are subject to market risk. Please read all the relevant documents carefully before investing. Me, Sridhar Gopi, Telugu Investor. ఇక్కడ మనం రీసెర్చ్ ఎందుకు చేయాలి అనే దానికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. రైట్. సో ఒక స్టాక్ మీద రీసెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ ఇంటి దగ్గర మీకు తెలిసినటువంటి వాళ్ళే ఉంటారండి. వాళ్ళ మీద మీరు మీ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారా? ఎలా అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు? కొంతకాలం మీరు వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, సో ఈ వ్యక్తి మంచి వ్యక్తి, లేదంటే ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి, లేదంటే ఈ వ్యక్తి భవిష్యత్తులో బాగా పైకి వస్తాడు, లేదంటే ఈ వ్యక్తి ఎందుకు పనికి రాకపోవచ్చు, ఇలా ఈ విధంగా రకరకాలుగా మీరు అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. సో దానికి మీరు వాళ్ళ గురించి తెలుసుకోవడము అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి రీజన్గా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మీరు తరోగా, అంటే పర్టికులర్ స్టాక్ గురించి మీరు తరోగా రీసెర్చ్ చేసినప్పుడు ఆ షేర్ యొక్క, ఆ కంపెనీ యొక్క స్థితిగతులపైన మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. ఇది ఫస్ట్ బేసిక్గా. సో దాని యాజమాన్యం ఎలా ఉంది, ఆ యాజమాన్యం నీతి నిజాయితీతో కూడినటువంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ ముందుకు తీసుకుపోగలుగుతుందా, ఈ కంపెనీని నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి సరిగ్గా ఉన్నాయా లేదా ఈ వస్తువులకు డిమాండ్ ఉందా, అంటే ఆ కంపెనీ తయారు చేసే వస్తువులకు డిమాండ్ ఉందా లేదా, ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా ఆ డిమాండ్ ఉంటుందా, ఈ కంపెనీ ఎంత ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్తో మార్కెట్లోకి వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఎవరు, ఆ కాంపిటీటర్స్ని తట్టుకునే శక్తి ఈ కంపెనీకి ఉందా, నేను పెట్టేటటువంటి డబ్బు ఈ కంపెనీ మరింత మంచి రిటర్న్స్ను జనరేట్ చేయగలుగుతుందా, సో తర్వాత దీని మార్కెట్ పొటెన్షియల్ ఏంటి, డిమాండ్ ఏంటి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి, సో ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ పరిశోధనలో చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి మనం ఒక అభిప్రాయాన్ని నేర్చుకుంటాం. సో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయనేటటువంటి దాన్ని నేను ఆశించవచ్చు. రైట్. సో అటువంటి కన్విక్షన్తో మనం ఎప్పుడైతే అటువంటి ధైర్యంతో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో, సో సాధారణంగా ఆ షేరు లాంటి ఆ కంపెనీ ఏదన్నా టెంపరీ ఒడిదుడులకు లోనైనప్పుడు మనము అంత తీవ్రంగా ప్రభావితం కాము. లేకపోతే ఏమవుతుందంటే, కొంత కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పడిపోతుంటే మిగతా వాళ్ళ మాదిరి మనం కూడా అమ్మేసేయడము, ఎగ్జిట్ అయిపోవడము, ఇటువంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం పెట్టుకంటే కూడా లాసెస్లో అమ్మడము, ఇటువంటివన్నీ. అలా కాకుండా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ దాని యొక్క సంపూర్ణ సమాచారము, తర్వాత దాని యొక్క మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అని అంటాం కదా, దానికి ఆ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసుకొని, తో అదేవిధంగా అవసరమైన చోట్ల టెక్నికల్ అనాలిసిస్, సో ఇట్లాంటివన్నీ చేసుకున్నప్పుడు మనకు మన స్టాక్కు, ఆ షేర్కు మధ్య, కంపెనీకి మధ్య, మనకు మధ్య ఒక అవినాభమైనటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్పేటటువంటి ఈ స్టాక్ కూడా ఎటువంటి స్టాక్ రికమెండేషన్ కాదండి. దయచేసి మీరు జస్ట్ చెప్తున్నామనేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని తర్వాత మీ అవసరమైతే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి మీరు చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యావెల్స్ అనేటటువంటి కంపెనీ. ఈ హ్యావెల్స్ అనేటటువంటి కంపెనీ 2001లో మనం స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ ₹154.45 ఎప్పటికీ 21 మార్చికు. రైట్. సో ఆ తర్వాత స్టాక్ మార్కెట్ యొక్క ప్రైసు కొద్దిగా తగ్గుతుంది, పెరుగుతుంది, మధ్య మధ్యలో ఇంకా తగ్గుతుంది. సో ఇవన్నీ చూస్తున్నారు కదా.
140 రూపాయలు, ఈ విధంగా రకరకాలైనటువంటి ఇక్కడ 120 రూపాయలకు వచ్చింది, 154 నుంచి 117. సో ఈ విధంగా వస్తూ ఒక సంవత్సర కాలానికి ఎంత 131 రూపాయలకి వెళ్ళిందనమాట. సో ఎప్పుడైతే 154 నుంచి 153కి వచ్చిందో ఆబ్వియస్గా అది లాస్లో పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఈ కంపెనీ గురించి పరిపూర్ణంగా తెలియకపోతే మీరు అమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా కాకుండా మీరు కంపెనీ గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పడుతుంది అన్నటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తున్నట్లయితే, మీకు అది మంచి కంపెనీ అని అనిపించినట్లయితే మీరు దాన్ని విశ్వాసంతో ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ చూడండి, నేను ఇంకొక ఇది చూపిస్తాను మీకు. సో ఇదే స్టాకు 2008 వచ్చేసరికి 2 జనవరి 2008కి వచ్చేసరికి ఎంతకు వచ్చింది? 69.99 రూపాయలకు వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ మీకు మా స్టాక్ పడుతూ పోయింది, 54 రూపాయలు, 55. అంటే ఆ సంవత్సరంలో బాగా విపరీతంగా స్టాక్ మైనస్ అవుతూ వెళ్ళింది. సో ఇక్కడ చూడండి 48 రూపాయలు, తర్వాత మీరు వెళ్ళినట్లయితే 36 రూపాయలు. సో ఇట్లా వెళ్తూ 22 రూపాయలు, 15 రూపాయలు, చూసారా ఎంతగా పడిపోతూ ఉందో, 11 రూపాయలు. సో ఇలా అల్టిమేట్గా 2009 ప్రారంభం టయానికి కూడా 11, 12 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు 95 ఇలా మీకు స్టాక్ మారుతూ ఉంది. సో పర్టికులర్గా 27 ఫిబ్రవరి 2009కి వచ్చేసరికి 10 రూపాయల 61 పైసలకు స్టాక్ ప్రైస్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి దీన్ని చూస్తే ఈ మధ్యలోనే ఎక్కడో ఒక చోట చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఒకవేళ ఈ లాస్ట్ అంటే ఈ విధంగా లీస్ట్ ప్రైస్కి వచ్చినప్పుడు ఇక ధైర్యం కూడా సరిపోదు మనకు కదా. అలా కాకుండా కంపెనీ గురించి పరిపూర్ణమైనటువంటి రీసెర్చ్ మన దగ్గర ఉంటే దీనికి కారణాలు ఏంటి, ఎందుకో ఆ మార్కెట్ ఆ రోజు ఇంతగా పడిపోతుంది. 2008లో పడిపోవడానికి ఆర్థిక సంక్షోభం ఏదైతే వచ్చిందో అది కారణం. అది కొన్ని స్టాక్స్ మీద ఎక్కువ ప్రభావాన్ని, కొన్ని స్టాక్స్ మీద తక్కువ ప్రభావాన్ని చూపించి ఉండొచ్చు. కానీ మొత్తం మీద ప్రతి స్టాక్ మార్కెట్లో చాలా వరకు స్టాక్స్ ప్రభావితం చేయబడ్డాయి. అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ ఇక్కడ నుంచి చూడండి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని దాని మీద నమ్మకం ఉండి ఆ స్టాక్ అట్నే జర్నీ చేసినట్లయితే 2009 తర్వాత ఈ స్టాక్ స్లోగా పెరగడం మొదలైంది కదా. 11, 12, 14, 15 ఈ విధంగా వెళ్తూ 28, 30. సో అలా స్లోగా పెరుగుతూ 50 రూపాయలు, 100 రూపాయలు, 276, 308, 2010 అంతా ఇలా పెరుగుతూ వస్తున్నటువంటి స్టాక్ కాలక్రమేణా నేను ఇప్పుడు లాస్ట్ ఈ రోజుకి తీసుకెళ్తున్నానండి. అంటే లాస్ట్ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం 13 డిసెంబర్ కు ఎంత క్లోజ్ అయింది? 1757 రూపాయల 85 పైసలకు క్లోజ్ అయింది. అంటే ఇక్కడ చూడండి, 10 రూపాయల నుంచి ఉన్నటువంటి స్టాక్ మళ్ళీ ఎంతకు పెరిగింది? 1757 రూపాయల 85 పైసలు. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? దగ్గర 164 రెట్లు పెరిగిందనమాట. అంటే ఎవరన్నా కనుక 2008 ఆ టైంలో ఈ స్టాక్ మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు, లేదంటే అంతకు ముందు కూడా అనడం, సో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే, పర్టికులర్గా ఈ డేట్కు నేను తీసుకున్నట్లయితే ఈరోజు దాని విలువ ఎంత? 1,64,59,269 రూపాయలు 70 పైసలు. అంటే ఎంత సంపద సృష్టించబడుతుందో చూడండి మీరు కదా. సో కాబట్టి మీరు మంచి స్టాక్స్లో స్టాక్ మార్కెట్ని ఎప్పుడు మనం టైమింగ్ చేయలేమండి. అంటే ఇది మంచి టైము, ఇది రైట్ టైము అనేది కాదు. సో స్టాక్ యొక్క ఫండమెంటల్స్లో కొన్ని పారామీటర్స్ని చూసి చెప్పొచ్చు, ఇప్పుడు మనం స్టాక్ కొనొచ్చా, లేదా ఇంకొద్ది రోజులు ఆగి కొనాలన్నా, ఇంకొద్దిగా తగ్గిన తర్వాత కొనాలన్నా అని. కానీ సో కాబట్టి స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ కాలం నిలబడడం అనేటటువంటి జరిగితే ఇటువంటి అద్భుతమైనటువంటి సంపద సృష్టించబడుతుంది. అయితే మీకు ఆ స్టాక్ మీద కన్విక్షన్ ఉండి దాని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలంటే మీరు థరోగా రీసెర్చ్ని మీకు మీరుగా అండర్స్టాండ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకుంటారు ఎన్ని స్టాక్స్లో, వాటిలో వీటిలో ఎక్కువ స్టాక్స్లో పెడితే రిటర్న్స్ వస్తాయని. కాదు, ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒకటి, మీరు క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, రైట్. వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ క్వాలిటీ స్టాక్స్తో సంబంధించినటువంటి ఒక పోర్ట్ఫోలియో, అంటే కొన్ని స్టాక్స్ను మీరు ఎంచుకొని మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. ఆ కంపెనీ యొక్క స్టాక్స్ పెరగడానికి అవసరం కొంత టైం ఇవ్వాలి. వీటన్నిటికంటే మించి చాలామంది ఏం చేస్తారంటే స్టాక్లో కొద్దిగా ఉడుకుదుడుకులు రాగానే అమ్మేసేసి ఎగ్జిట్ అయిపోయి ఇంకేదో స్టాక్ కొందామనే రీసెర్చ్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు మంచి నమ్మకంతో ఉన్నటువంటి స్టాక్స్ను మీరు ఎప్పుడైతే కనుక ఎంచుకొని వాటిని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ పోర్ట్ఫోలియో పెట్టుకొని ఆ నమ్మకం, విశ్వాసాన్ని మీరు అదేవిధంగా ముందుకు తీసుకుపోగలిగిన రోజున మంచి కంపెనీల పైన
సో మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మంచి పోర్ట్ఫోలియో పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమీ లేదు, డూ నథింగ్ అనమాట. అనవసరంగా ఆ పోర్ట్ఫోలియోలో ఉండే వాటిని అమ్మడము చేయడం, అన్లెస్ అదర్వైజ్ దాని ఫండమెంటల్స్లో తేడాలు వచ్చేసేసి తప్పక అమ్మాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే తప్పితే సాధారణంగా మంచి స్టాక్స్కు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల మీకు మంచి అద్భుతమైనటువంటి సంపదను సృష్టించి మీకు ఇవ్వగలుగుతాయి. సో కాబట్టి హోప్ ఈ యొక్క వీడియో, ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ మీరు ఎందుకు మంచి కంపెనీస్ని, క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకోవాలి, ఎందుకు మంచి ఒక చిన్న పోర్ట్ఫోలియోలో లిమిటెడ్ స్టాక్స్తో మీరు పోర్ట్ఫోలియోని నిర్మించుకోవాలి, తర్వాత దాంట్లో దీర్ఘకాల ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉండాలనేటువంటి అంశాలు క్లియర్ అయినాయి అనుకుంటాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ స్టాక్స్ను, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి పంపండి. ఇంకేదన్నా మీకు సమాచారం స్టాక్ మార్కెట్ కావాలంటే మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందులో మీకు అవసరమైనది కూడా ఏం కావాలన్నా కూడా తెలియజేయండి. వీలైనంత వరకు నేను వాటిని ప్రతిస్పందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ తెలుగు ఇన్వెస్టర్ అనేటటువంటి ఛానల్ ఇప్పుడు అనేక మందిలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా నష్టపోతామనేటటువంటి అభిప్రాయాన్ని తొలగించి సరైనటువంటి నాలెడ్జ్ను పెంపొందించుకొని వాళ్ళు ఒక ప్రాపర్ మంచి ఇన్వెస్టర్గా ఉండి ఈ స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు అందుకునేలా చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. కాబట్టి మా సంకల్పానికి మీ ఆశీస్సులు ప్లస్ మీ యొక్క సహకారము తోడుండాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.